మీకు తెలుసా? ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్‌బీఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వీడియో చివరిలో ఒక భరించలేని నిజం చెప్తానండి. మీరెవ్వరు కూడా ఆ నిజం విన్న తర్వాత భరించలేరు. అంత భయంకరమైన నిజాన్ని ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇతని పేరు ప్రశ్న రావణ అండి. చౌదరి కులానికి చెందిన వారంటూ 95% సోషల్ మీడియాలో వస్తుంది. వీళ్ళ భార్య కూడా కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్ అని చెప్పారు. సో కమ్మ కులానికి చెందినటువంటి ఈ ప్రశ్న రావణ్ గారు దళితుల పక్షాన మాట్లాడుతున్నారండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దళితులకి ఆంధ్రాలో అన్యాయం జరుగుతుంది. మతం పేరుపైన ఆంధ్రాలో దాడి జరుగుతుంది, దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారంటూ ఈ ప్రశ్న ఛానల్ రావణ్ చాలా వీడియోస్లో మాట్లాడారండి. అలాగే ఇతను ఒక వీడియోలో ఒక అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడాడు. అంటే ఏం లేదు, చిన్న పెద్ద బూతులు కూడా కాదు. సో అదే భాష పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారండి. ఎస్, వాస్తవం అండి. ఇతను మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వీడియోలో మాట్లాడారు. అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అసహ్యకరమైనటువంటి భాష మాట్లాడారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలు చెప్పు చూపిస్తూ మాట్లాడారు కదా అంటూ ఈ ప్రతి వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఒకసారి మీరు ఆ కామెంట్లు కూడా చూడండి. ఎవరి వైపు నిజం ఉన్నదే మనం చర్చించాలి. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అన్న దాని గురించి మనం మాట్లాడదాం. అయితే చాలామంది పెట్టిన కామెంట్లు ఏంటంటే, ఈ ప్రశ్న రావణ్ తప్పు చేసి ఉంటే మరి రాధా మనోహర్ దాస్ 7 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని మరియమ్మ తల్లిని అమ్మనాభూతులు తిట్టాడు కదా. ప్రశ్న రావణ్ ఒక 2-3 సందర్భాల్లో ఒక అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడి ఉంటే, మరి రాధా మనోహర్ దాస్ 7 సంవత్సరాలుగా భయంకరంగా అసహ్యకరమైనటువంటి రీతిలో యేసుక్రీస్తుని మరియమ్మ తల్లిని బైబిల్ని క్రైస్తవులు తిడుతున్నాడు కదా, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ ప్రశ్న రావణ్ దళితుల పక్షాన మాట్లాడాడు. అతను ఒక కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి అనుకుందాం. అతను మాట్లాడిన అభ్యంతరకరమైనటువంటి భాష అనుకుందాం. మరి 7 సంవత్సరాలుగా అమ్మనా బూతులు అసలు వినగూడని భాషతో యేసుక్రీస్తుని మరియమ్మ తల్లిని క్రైస్తవుల్ని పబ్లిక్గా